దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిర్దినపు వాగ్దానపు మాటలు మీ ముందుకు తీసుకురావటానికి ప్రభు సహాయం చేస్తున్నారు కదా. యోబు గ్రంథం 16వ అధ్యాయం 19వ వాక్యం. నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడో. ఈ లోకంలో మనిషి యొక్క ఉద్దేశానుసారంగా మనల్ని ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు కాదు కదా. మనుష్యుడైతే మన ధనాన్ని, మన బలాన్ని, మనకున్నటువంటి అధికారాన్ని, మనకున్నటువంటి ఐశ్వర్యాలను లేకపోతే ఘనతలను చూసి మన పక్షంగా నిలబడటానికి లోకంలో మానవుడు ఇష్టపడతాడు. కానీ ఏమీ లేనటువంటి నీతో, నాతో, మనతో దేవుని బిడ్డలారా, నీవు నేను మనం భేదై ఉండొచ్చు, మనము జ్ఞానహీనులమై ఉండొచ్చు, బలహీనులమై ఉండొచ్చు, అయినా మన పక్షంగా నిలబడడానికి పరమందున్న దేవుడు నిశ్చయముగా తోడుండబోతున్నాడు. భక్తుడైన దావీదు అంటాడు, నా కుడి ప్రక్కన నిదానించి చూడగా నన్ను ఎరిగిన వాడు ఒక్కడూ లేడన్నాడు. లేరా, తన కష్టకాలమందు ఎవరూ లేకపోయారు, తను ఆదరించేవారు ఎవరూ లేకపోయారు. కానీ దేవాది దేవుడు దావీదుని విడిచిపెట్టలేదు. పిల్లరా, శ్రమలోనూ కష్టంలోనూ తోడుండి నడిపించి ఆదరించి ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. అంతేకాదు, శత్రువుల మీద విజయం ఇచ్చాడు. కనుక నేటి దినాన మీ పక్షంగా సాక్ష్యం చెప్పడానికి, మీ పక్షంగా నిలబడడానికి, మీ పక్షంగా ధైర్యం ఇవ్వటానికి లోకంలో ఏ ఒక్కరు లేకపోవచ్చు, రక్త సంబంధికులు రాకపోవచ్చు, అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు రాకపోవచ్చు, దేవుని బిడ్డలారా నా అనుకున్న వారు ఎవరు నీకు ఉండకపోవచ్చు. కానీ నిన్ను నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నిశ్చయముగా ఈ దినమంతా కూడా నీకు తోడై ఉండి రాబో కాలమందు ఆయన కృప మనకు తోడు గురించి ఆదరించబోతున్నట్టు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.